జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈరోజు నీకోసంగా ఒకేసారి 3 శుభవార్తలను తీసుకురాబోతున్నాను. ఈ శుభదినాన్ని అస్సలు మర్చిపోకు. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా? మరి దిగులెందుకు, కంగారెందుకు, భయమెందుకు చెప్పు? కాస్త మనసు పెట్టి ఈ దుర్గమ్మ చెప్పేది విన్నావంటే, నువ్వు ఏదైతే శుభవార్తలు రాలేదని దిగులు పడుతూ కన్నీరు పెట్టుకుంటున్నావో, ఇక వాటన్నిటినీ కూడా నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఈ దుర్గమ్మని నమ్మి అమ్మపై నమ్మకంతో ఈ క్షణమే విను. ఇదిగో, చాలా రోజుల నుంచి నా బిడ్డ దిగులుతో ఉంది. అమ్మా, నాకు శుభవార్తలు వస్తాయా లేదా అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. ఆ శుభవార్తలు తీరితే మీ దర్శనంకు వద్దామనుకుంటున్నాను తల్లి అని నన్ను ఎప్పటి నుంచో కోరుతున్నావు కదా. నా జీవితం అంతా కష్టాలేనా? నిన్నే నమ్ముకున్న నాకు ఎందుకు ఇన్ని బాధలు? అసలు నా జీవితంలో ఆనందం అనేది ఎక్కడైనా సరే అసలు ఉందా? ఒకవేళ ఆనందం వచ్చినా సరే ఇలా వచ్చి అలా వెంటనే వెళ్ళిపోతుంది. వచ్చిపోయే వర్షాల్లా ఉంది, కానీ కష్టాలు సమస్యలు మాత్రం శాశ్వతంగా ఆకాశంలా ఇక్కడే ఆగిపోయాయే. ఎందుకమ్మా? ఈ దుర్గమ్మ బిడ్డనైన నాకు ఎందుకు ఈ కష్టాలు? అన్నీ ఎందుకు కష్టాలు, ఓటములు నాకు శాశ్వతంగా ఉన్నాయి? ఇక ఈ జీవితం ఇంతేనా? అస్సలు మారదా? నేను కూడా చెప్పాలంటే ఒక రకంగా వీటికే అలవాటు పడిపోయాను తల్లి. ఇవి లేకపోతే నా జీవితం కూడా గడవదేమో అన్నంతలా నేను అలవాటు పడిపోయాను. ఆనందాల కోసం ఎదురు చూడడం మానేశాను. ఆశలంటావా, పూర్తిగా వదిలేశానమ్మా. ఇప్పుడు ఈరోజు నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చి శుభవార్త అంటూ వచ్చావా తల్లి? ఎందుకమ్మా నన్ను ఇలా బుజ్జగిస్తున్నావు? ఎందుకు నాకు ఇలా ఊరటనిస్తున్నావు చెప్పు? నా జీవితంలో శుభవార్తలు వస్తాయన్నా ఆశే లేదు. కానీ మీరు మళ్ళీ శుభవార్తలు ఇస్తాను, అది కూడా 3 శుభవార్తలు ఇస్తాను, పోగొట్టుకున్న జీవితాన్ని ఇస్తాను అంటే నేను మళ్ళీ ఆశలు పెట్టుకొని మళ్ళీ ఇబ్బంది పడాలా? పిచ్చిదాన్లా తిరుగుతూ ఉండాలా? ఎందుకమ్మా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నావా? చూడు, నువ్వు నా బిడ్డవి, దుర్గమ్మ బిడ్డవి. ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా బాధతో, నిరాశతో నిండిపోయింది అని నాకు అర్థమవుతుంది. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని ఇబ్బంది పడుతున్నావు కదా. ఇక అన్నిటినీ మార్చబోతున్నాను. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, కోరికలు, కలలు అన్నీ ఉన్నాయి. అన్నీ తీరాలని అనుకుంటారు. కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఇలానే అంటున్నావు కదా, తల్లి ఈ కష్టాలు ఇక నా వల్ల కాదమ్మా. ఈ కన్నీరు కూడా కార్చి కార్చి ఆవిరైపోతుంది. కళ్ళు ఎరుపెక్కిపోతున్నాయి తప్పితే జీవితంలో ఇసుమంతా కూడా మార్పు అనేది లేదే. ఎందుకు నా జీవితం అంతా ఇలా అల్లకల్లోలంగా చేసేసావు తల్లి? అసలు ప్రశాంతతే లేదు. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో మీకు తెలియందా అమ్మా? నువ్వే చెప్పు. చూస్తూనే ఉన్నావు కదా. మరి నా బాధలు, కష్టాలు ఎప్పుడు తీరుస్తావు? చూడు తల్లి, అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నీ ముందుకు వచ్చాను. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీ దుర్గమ్మ చెప్పినట్లు నమ్మకంతో ఉండు చాలు. ఒక్కసారి కళ్ళు మూసుకో, ఈ దుర్గమ్మ రూపాన్ని తలుచుకో. మనసు కాస్త కుదుట పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ మరుక్షణమే నేను నీతో చెప్పిన మాటలన్నీ కూడా మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో. ఇక ఆ మొక్కలకి రోజు కూడా సంతోషం, నమ్మకమని నీటిని పోసావు అంటే అవి రోజు అంచెలంచెలుగా చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ ఏపుగా పెరుగుతాయి. ఇక అప్పుడు నీ మనసంతా ఏదో ఒక రోజు విరిసిన అందమైన సుగంధ పరిమళాలతోటి ఒక మంచి తోట అనేది ఏర్పడుతుంది. ఆనందంగా ఉంటావు. ఇదిగో నా మాటలు చెబుతూ ఉంటేనే, నువ్వు ఊహించుకుంటుంటేనే కాల్లో తేలినట్లుగా ఉంది కదా. ఇక అదే సంతోషంతో నిన్ను నా దగ్గరికి కూడా రప్పించుకుంటాను. నువ్వు నా కోసంగా విజయవాడకు వచ్చి నా దర్శనం చేసుకునేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇది ఈ దుర్గమ్మ నీకు ఇచ్చే వాక్కు. ఇందులో ఎలాంటి మార్పు అనేది
అస్సలు లేదు. నేను చెప్పాను కదా, ఇక నువ్వు అతి కొద్ది రోజులలోనే కొన్ని నీకు ముఖ్యమైన, అతి ముఖ్యమైన, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 శుభవార్తలు వినబోతున్నావు. ఏంటి తల్లి, నిజమా? మీరు చెబుతుంటే మళ్ళీ ఆశలు వస్తున్నాయి. ఇక ఆశల మీద మళ్ళీ నీళ్లు చల్లేస్తారా అంటున్నావా? లేదు లేదు, విను. మొదటిది నీ బంధం. అవును, నువ్వు ఇబ్బంది పడేది నీ బంధం గురించే కదా. నీ బాధ, కష్టం, నష్టం, సంతోషం అన్నీ ఆ బంధంతోనే కదా ఉన్నాయి. అందుకే నీ అతి ముఖ్యమైన కోరికలో మొదటిది ఆ బంధంలో మార్పు రావాలనే కదా ఆశపడుతున్నావు. ఇక మార్పుని రప్పించబోతున్నాను. ఇక రెండవది నీకు అతి ముఖ్యమైనది నీ సంతానం. నీ సంతానం నీ కంటిపాప లాంటి వాళ్ళు. ఈ సంతానం లేక నలుగురిలో నువ్వు నవ్వుల పాలవుతున్నావు కదా. ఎంతోమంది నిన్ను వేధిస్తున్నా సరే ఇబ్బంది పడిపోతున్నావు కదా. భయపడకు, ఇక నీకైనా మంచి సంతానాన్ని కలిగిస్తాను. అలానే వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉండేలా చేస్తాను. ఈ దుర్గమ్మ మాట అస్సలు పొల్లుపోదు. ఇక ఆఖరిది, మూడవది ధనం. ఆ ధనం లేకపోతే నీకు ఎక్కడా విలువ లేదు కదా. ఎక్కడా కూడా పని అనేది అస్సలు జరగదు. అవునమ్మా, నువ్వు ఏది కావాలనుకున్నా, ఏది కోరుకున్నా, ఏదైనా ఒకటి కొనాలి అనుకున్నా సరే డబ్బుతోనే కదా ముడిపడి ఉంటుంది. అందుకే ఇక నీకు నా ఆశీర్వాదంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు అనేది రాబోతుంది. ఆకస్మిక ధనలాభం అనేది నీకు కలగబోతుంది. సంతోషంగా ఉండు. దుర్గమ్మే నీకు హామీ ఇచ్చి నీకు చెబుతుండగా ఇక నీకు భయం ఎందుకు చెప్పు? ఇంతలా ఈ అమ్మ నీకు చెబుతూ ఉంటే నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు? భయపడకు, దేనికి కూడా కంగారు పడకు. ఈ దుర్గమ్మ వాక్కు ఎప్పుడూ కూడా ఫలించే తీరుతుంది. అది జరిపించేలా నేను చేస్తాను. దుర్గమ్మ నీకు కొండంత అండగా ఉండగా నువ్వు దేనికి భయపడ్డం, దేనికి దిగులు పడ్డం చెప్పు? నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో అతి ముఖ్యమైన 3 శుభవార్తలను నీ చెవిన పడేలా చేయబోతున్నాను. నువ్వు విని సంతోషంగా ముందుకు వెళ్ళేలా కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. ఖచ్చితంగా అతి కొద్ది రోజులలోనే ఈ 3 కోరికలు నీ జీవితంలో నెరవేరబోతున్నాయి. నువ్వే చూస్తావు, నీ జీవితంలో చిన్న చిన్నగా మార్పులనేటివి మొదలవబోతున్నాయి. నేను నీకు మాటిస్తున్నాను, హామీ ఇస్తున్నాను. నా ఈ మాటలిక అస్సలు పొల్లుపోవు. నేను చెప్పినవి చెప్పినట్లుగా అచ్చు అలానే జరుగుతాయి, జరిగి తీరుతాయి కూడా. ఇందులో ఇక వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళిపో. ఈ దుర్గమ్మ నీకు అండగా ఉంది కదా, ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు అని ఈరోజు దుర్గమ్మ ఈ వాక్కునైతే అందించారండి. ఈరోజు దుర్గమ్మ వాక్కు మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాబావ అని అయితే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.